తెలివైన చేప కథ. ఒకరోజు ఒక మత్స్యకారుడు ఎప్పటిలానే నది వద్దకు చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. అతను తన జాలాన్ని నీటిలో వేసి నిశ్శబ్దంగా కూర్చుని ఎంతో మంది చేపలు పట్టుకుని వాటిని మార్కెట్లో అమ్మి డబ్బులు సంపాదించాలనే ఆశతో ఎదురుచూశాడు. కొద్దిసేపటికే ఆ జాలలో ఏదో కదలిక జరిగింది. ఇప్పుడు చాలా చేపలు దొరికినట్టుంది అని మత్స్యకారుడు ఆనందంతో ఆ జాలను బయటకు తీశాడు. కాని ఆ జాలలో ఉన్నది కేవలం ఒక చిన్న చేప మాత్రమే. నిరాశతో ఆ చిన్న చేపను చేతితో పట్టుకున్నాడు. అప్పుడే ఆ చేప మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ మత్స్యకారుడా, దయచేసి నన్ను విడిచిపెట్టు. లేకపోతే నీళ్లు లేక చచ్చిపోతాను అంది ఆ చిన్న చేప. మత్స్యకారుడు తొలుత దానికి ఏమాత్రం పరిగణన ఇవ్వలేదు. కాని ఆ చేప మళ్ళీ మాట్లాడింది. ఓ మత్స్యకారుడా, నేను నీకు సహాయం చేయగలగాను. నీవు నన్ను ఇప్పుడు నీళ్లలోకి వదిలేస్తే నేను నా స్నేహితులందరికీ నీ గురించి చెబుతాను. వాళ్లను నది ఒడ్డుకు తీసుకొస్తాను. తద్వారా నీవు రేపు వస్తే నిన్ను మించిపోయేని చేపలు దొరుకుతాయి. మత్స్యకారుడు మనసులో ఆలోచించాడు. ఒక చిన్న చేపను వదిలేస్తే పర్వాలేదు. రేపు ఈ చేప తన స్నేహితులను తీసుకొస్తే నాకు మరింత లాభం. ఈ ఆలోచనతో మత్స్యకారుడు ఆ చిన్న చేపను తిరిగి నదిలో వదిలేశాడు. ఆ చేప చాలా సంతోషంగా తిరిగి నదిలోకి ఈదింది. కాని తిరిగి ఎప్పుడూ రాలేదు. రేపు మత్స్యకారుడు మళ్లీ వచ్చి ఎదురుచూశాడు. ఇప్పుడు చాలా చేపలు వస్తాయి అని ఆశపడ్డాడు. కాని ఆ తెలివైన చేప మాత్రం తాను చెప్పిన మాటలు నమ్మించి తాను మాత్రం ప్రాణాలను రక్షించుకుంది. మనం జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాం. అలాంటి సమయంలో మన తెలివితేటలతో మనల్ని మనమే రక్షించుకోవాలి. ఇదే ఈ కథలోని నీతి.